90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఐటీలోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. లో మార్క్స్ నో ఎక్స్పీరియన్స్. ఇది ఐటీలో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది. ఈవెన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా సరే మీరు కనుక సాఫ్ట్వేర్ అవ్వాలి అనుకుంటే ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎస్పెషల్లీ కోడ్ జ్ఞాన్ నుంచి ఏదైనా హెల్ప్ అవుతుందా అనేటువంటిది ఈరోజు మనతో పాటు కోడ్ జ్ఞాన్ నుంచి సాయిరామ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, జనరల్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది నో ఎక్స్పీరియన్స్ లో మార్క్స్. ఈ థియరీ వర్కౌట్ అవుతుంది అసలు సాఫ్ట్వేర్లో రావాలి అనుకునేటువంటి వాళ్ళకి? మీరేం చెప్తారు? లో మార్క్స్ నో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫ్రెషర్కి అసలు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ ఉండదండి. ఓకే, చాలా మంది ఫ్రెషర్స్ అంటారు, సార్ మేము అప్లై చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సార్, మేము జస్ట్ బీటెక్ పాస్డ్ అవుట్, ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని. సో దానికి మీరు కాలేజ్లో ఉన్నప్పుడే మీ దగ్గర ఉన్న స్కిల్తో ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఇంటర్న్షిప్స్ అన్నది ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ అవుతుంది. లో మార్క్స్, సో మినిమం 60% ఉంటే చాలండి. మ్యాక్సిమం కంపెనీస్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాయి. సో ఇప్పుడు 60% రాకుండా ఎవరు ఉండట్లేదు. ఎవరిని కదిలిచ్చినా 95, 94, 93 అంటున్నారు. సో 60% మినిమం ఉంటే అన్ని కంపెనీస్కి ఎలిజిబుల్. ఒకవేళ ఓకే ఆ టైంలో రియలైజ్ అవ్వ, ఆబ్వియస్లీ బీటెక్లో అందరం ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్ అంతా. మేము ఆ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళమే 12 years బ్యాక్. ఓకే, సో ఆ టైంలో రియలైజ్ అవ్వకుండా ఓకే 60% బిలో ఉన్న బ్యాక్లాగ్స్ అవి ఏమీ లేకుండా అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి మేము నేర్చుకోవాలి అన్నది రియలైజేషన్ వస్తే కనుక ఈవెన్ లెస్ దాన్ 60% ఉన్నా కూడా మనం ఇయర్కి మినిమం 30 to 40 కంపెనీస్ ఇస్తున్నాం. ఓకే, ఎవరైతే అంత తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాం. అక్కడ 30 to 40 కంపెనీస్ డ్రైవ్స్ ఇస్తున్నాం అన్నమాట. చూడండి, 30 to 40 కంపెనీస్, అది కూడా గ్యాప్ ఉన్న బ్యాక్లాగ్స్ లేకుండా ఏమీ ఉండకుండా ఉంటే అప్పటికి అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళకు ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళు దాన్ని గ్రాప్ చేసుకొని ఇంక వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా అయిపోయింది, మనం దాన్ని మళ్ళీ ఏం చేయలేం. నెక్స్ట్ ఫ్యూచర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ మెయిన్, ఫోకస్ ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అన్న జీల్ ఉంటే చాలు, కోడ్ జ్ఞాన్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఓకే, ఎలా సార్ అంటే ప్రస్తుతం ఉన్న డిమాండ్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నాట్ ఓన్లీ ఏఐ, వేరే ఏమన్నా సరే నేర్చుకొని ఈజీగా బయటపడవచ్చు అని చెప్పడానికి జనరల్గా కొంచెం గ్యాప్ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అంటే కెరీర్ గ్యాప్ ఉంటుంది, మార్క్స్ కూడా తక్కువ ఉంటాయి, బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని అప్పుడే ఫ్రెష్గా వాళ్ళు స్టార్ట్ అయినట్టు ఇంకా జర్నీని. ఏది స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు? అంటే మీ దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఉంది, ఏఐ ఉంది, ఏది బెటర్ ఆపర్చునిటీ అంటారు? పర్టికులర్గా ఇది పెద్ద ఆపర్చునిటీ వస్తుంది, ఇందులో రాదు అన్నది ఏం లేదు సార్. ప్రతి దానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి. ఫర్ సపోజ్ బాగా సెక్యూర్డ్ లెవెల్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనుకోండి, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఫైనాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్, వీటి సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే జావా చూజ్ చేసుకుంటారు. ఓకే, అట్లా కాకుండా డేటాని హ్యాండిల్ చేసే, జనరేట్ అయ్యే డేటా, ఇప్పుడు మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో డేటా చాలా జనరేట్ అవుతుంది, లేదా మనం యూజ్ చేసే మొబైల్లోనే చాలా, మనం ఎన్ని వెబ్సైట్స్ చూస్తున్నాం ఎవ్రీడే, ఇట్లాగా చాలా డేటా ఉంటుంది. ఆ డేటాని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు పైథాన్ ప్లేస్ ద కీ రోల్ అనమాట. ఆ డేటా నుంచి ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు వెదర్ డేటా ఉంది, మీరు మొబైల్ యాప్ ఉంటుంది, వెదర్ యాప్, అది ఓపెన్ చేస్తే రేపొద్దున 7కి వర్షం పడిద్దా లేదా, లేకపోతే టెంపరేచర్ ఎంత ఉంటుంది, అన్నీ వస్తాయి. సో అట్లాగా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ అవుద్ది. సో వీళ్ళు ఫస్ట్ వీళ్ళ క్లారిటీ ఉండాలి ఎటు సైడ్ వెళ్ళాలి అన్నది, వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి. అందరూ ఒకే దానికి వెళ్ళలేరు, అందరూ ఏ ఇంజనీర్స్ అవ్వలేరు. ఓకే, సో అందుకని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ఫోకస్ చేస్తే గనక త్వరగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేయగలుగుతారు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే ఏ విధంగా ఉంటుంది సార్? నాన్ ఐటీ, ఐటీ అన్నది లేదు సార్. ఒక్కసారి బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయి మార్కెట్లోకి వస్తే మీ దగ్గర స్కిల్ ఉందా లేదా, అదే ఇంపార్టెంట్. కంపెనీస్ మేజర్గా చూసేది మీరు స్కిల్డ్ పర్సన్సా కాదా. స్కిల్డ్ పర్సన్స్ అయితే కనుక ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి. ఎలా సార్, ఆన్ యావరేజ్ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుంది మీ దగ్గరకు వస్తే? ఆ డ్యూరేషన్లోనే మీరు ఎన్ని డ్రైవ్స్ మీరు వాళ్ళకి? 100 వర్కింగ్ డేస్ అండి. కోర్స్ డ్యూరేషన్ 100 వర్కింగ్ డేస్ ఉంటుంది. మనం వాడు పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి, ఫర్ సపోజ్ 2024 ఏప్రిల్లో పాస్ అవుట్ అయితే 2026 ఏప్రిల్ వరకు 2 years తన్ని ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. సో ఫ్రెషర్గా ఎలిజిబుల్ అవుతాడు.
ఈ 2 ఇయర్స్లో మనం మినిమంగా చూసుకున్నా కూడా 250 కంపెనీస్ ఇస్తాం ఆపర్చునిటీస్ 2 ఇయర్స్ కలిపి. ఓకే, గ్రేట్ అప్ స్కిల్ చేస్తున్నాము. అప్ స్కిల్లో టెక్నికల్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తున్నాము, ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఇంకా దాన్ని వాడు ప్రాపర్గా క్రాక్ చేసుకొని ఒక 10 కంపెనీస్కి వెళ్ళి ఫెయిల్ అయినా కూడా అదే స్పోర్టివ్తో 11th కంపెనీకి వెళ్ళి క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ లక్ ప్లేస్ ఆబ్వియస్లీ 1%. సో అందుకే 1 monthలో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1.5 yearకి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 100 కంపెనీస్కి అప్లై చేసి రాకుండా కోడ్న్యాన్కి వచ్చి మన దగ్గర గైడెన్స్ తీసుకొని జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రేట్ సార్. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? 4 LPA అండి, హైయెస్ట్ ఇప్పటి వరకు 18 LPA. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు అంటే కోడ్న్యాన్ని చూసి ఓకే ఇక్కడ ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కదా, నేను ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే, ఏమంటే మా పిల్లలకి ఇట్లా ఉంది కెరీర్ గ్యాప్ అని, ఆ గైడెన్స్ త్రూ అయినా సరే మీలాంటి వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుదాం అనుకుంటే ఎలా ప్రాసెస్, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చండి. విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, అండ్ దెన్ హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉంది. సో ఈ 3 సిటీస్లో నియర్ బై వాళ్ళంతా వాటికి వెళ్ళొచ్చు. ఇంకా ఫార్ ఉన్నారనుకోండి, వెళ్ళలేము, పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెండిచర్, హాస్టల్ ఎక్స్పెండిచర్స్ ఇట్లాంటివి పెట్టుకోలేము అంటే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. సో రెండిట్లోనూ ఏదైనా. నేనేమంటా అంటే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని తీసుకొని ఒకసారి విజిట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ మా కౌన్సిలర్స్తో కూర్చొని క్లారిఫై చేసుకొని, అవసరమైతే అక్కడ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఎలా ఉందన్నది తెలుసుకొని జాయిన్ అవ్వమంటాను. సో అది మీరు కనుక కోడ్న్యాన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పేరెంట్స్ ఎవరైనా సరే వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు, ఈవెన్ టీచర్స్ అయినా సరే, మీరు మీ స్టూడెంట్ బాగుపడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇటువంటి వీడియోస్ని మాత్రం షేర్ చేయండి. మీ కాలేజెస్లో డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు, ఒక రైట్ ప్లేస్లో కనుక మీ స్టూడెంట్స్ ఒక రైట్ ప్లాట్ఫామ్లో కనుక ఉంటే దాని తర్వాత అయినా సరే జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది కోడ్న్యాన్ నుంచి. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ.